హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. మార్నింగ్ లెగుస్తాను కదండి. మార్నింగ్ ఫస్ట్ అయితే కిచెన్లో పని చేసేసుకున్నాను. ఇంకా తెల్లారవగానే బయటకు వచ్చేసి ఫస్ట్ అయితే ఇదంతా ఊడ్చేస్తానండి. ఇంకా ఊడ్చేసిన తర్వాత బయట కూడా ఊడ్చి నీళ్లు చల్లేసి బండ్లు అవి కడిగేసి ఇంకా లోపలికి వచ్చి మళ్ళీ కొంచెం వంట పని ఉంటే అది అయితే చేసుకుంటాను. పిల్లలకైతే స్కూల్స్ ఉన్నాయండి. ఇక్కడైతే ఊర్లో అయితే జాయిన్ చేయించాను పిడుగురాల్లో. ఇంకా అక్కడికి వెళ్తున్నారు. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్లో అవన్నీ రెడీ చేయాలి కదా. ఇంకా రెడీ చేసేసి పంపిస్తానండి. 9కి అయితే వెళ్ళిపోతారు. 8:30 అలా అయితే వెళ్తారండి. 9కి అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది వాళ్ళది. ఇంకా పిల్లల కోసం అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. వాళ్ళు చదువుకుంటున్నారని చెప్తే వెళ్ళిపోయారండి. ఇంకా ఇక్కడైతే అంతా ఊడ్చేసాను. ఊడ్చేసిన తర్వాత ఇంకా వాటర్ అయితే లోపల కూడా వస్తాయి. నేను బయట పట్టుకుందాంలే, బయట నల్ల అయితే ఉందండి. ఇంకా బయట పట్టేసుకొని అక్కడే కొడదాం వాటర్ అని చెప్పేసి ఇంకా వాటర్ అయితే పట్టడానికి వెళ్తున్నాను. ఇంకా బయట ఇదంతా ఊడ్చేసిన తర్వాత నీళ్ళు అయితే చల్లేసి అంతా తుడిచేస్తానండి. ఇంకా అక్కడైతే ఇది వచ్చేసి బజార్ లైను, మా ఖాళీ ప్లేస్లో అయితే ఉంది. ఇంకా అక్కడైతే ఈ 2 బకెట్లు పెట్టేసి నీళ్లు పడదాంలే అని చెప్పేసి నీళ్ళు అయితే పట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే యాపాకు చెట్టు ఉందండి. ఈ సమ్మర్లో చాలా మంచిగా అనిపించిద్ది, కానీ వింటర్లో అయితే బాగా రాలిందండి. నేనైతే 1 మంత్ ముందే వచ్చాను కదా. ఇంకా ఫుల్ ఆకు ఎంత ఊడ్చినా వస్తూనే ఉంది. ఆకు ఇంట్లో కూడా అంతే, బయట కూడా అంతే అండి. ఇంకా అదంతా ఊడ్చి డైలీ కాల్ చేయడమే మేమైతే. ఇంకా ఇదంతా ఊడ్చేసాను. ఇప్పుడైతే కొంచెం తగ్గింది ఆకు అనేది. ఇంకా ఎంత ఊడ్చేసి లోపలికైతే వెళ్తున్నాను. ఓకే, రీడింగ్. पढ़ाई करो. Nitin has many friends in the locality. In his locality, उनका गली में, उनका एरिया में. మా హస్బెండ్ అయితే పిల్లల్ని చదివిపిస్తున్నారండి. Yes, yes. నేనైతే ఇంకా వంట చేసేసుకోవాలి. రైస్ అయితే ఉడకబెట్టేసుకున్నాను. మార్నింగే లేస్తాను కదా, అప్పుడే అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను. క్యారెట్ అయితే తురిమి పెట్టేశాను. క్యారెట్ రైస్ చేద్దామని పిల్లలకి. ఇక్కడైతే చట్నీ కోసం శనగిత్తనాలు అయితే ఫ్రై చేసేసాను. ఇంకా రైస్ కూడా వండేసాను. మా హస్బెండ్ చాయ్ పెట్టాను, ఇప్పుడు వేడి చేసి ఇస్తాను. రంజాన్ రోజా అయితే జరుగుతున్నాయి కదండి. ఇంకా నేనైతే 4:30కి లెగుస్తాను. లెగిసేసి ఫస్ట్ తినేసి ఆ తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. ఇంకా అప్పటికే అజా ఇస్తారు, నమాజ్ అయితే చదువుకుంటాను. ఇంక ఇక్కడైతే మజ్జిగ మిరపకాయలు కల్పించాను. 3 రోజుల నుంచి అయితే ఎండలో ఎండబెట్టేసి ఇలా మజ్జిగలు అయితే వేస్తున్నానండి. ఈరోజుతో లాస్ట్. ఇంకా ఈరోజు మళ్ళీ తీసేసి ఎండలో అయితే ఎండబెట్టాలి. ఇంకా అలా 3 రోజులు ఎండబెడితే మజ్జిగ మిరపకాయలు రెడీ అయిపోతాయి. ఇవి కూడా చేసేసుకున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళేలోపు అన్నీ రెడీ చేసేసుకొని తీసుకెళ్తాను. ఇంకా మధ్యాహ్నం పూట మా హస్బెండ్ కోసం గోంగూర ఎండు చేపల కర్రీ అయితే చేస్తున్నానండి. ఎలా చేస్తున్నాను వాష్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి టమాటా అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ గోంగూర నుంచి వాటర్ అయితే ఊరుతాయండి, అందుకని వాటర్ అయితే వేయడం లేదు. కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. చేపలు క్లీన్ చేసుకోవడం కోసం కొన్ని వాటర్ని అయితే వేడి చేసుకుంటున్నాను. ఎండి చేపలను అయితే ఇలా కట్ చేసుకొని డబ్బాలో అయితే వేసుకొని ఉంచుకున్నానండి.
ఉప్పుగా ఉన్నాయి, ఉప్పు చేపలు అంటారు కదా అవి ఇవి. ఈ బౌల్లోకి అయితే తగినన్ని ఎండి చేపలు వేసుకుంటున్నాను. ఎండి చేపలు గోంగూర, ఎండి చేపలు దోసకాయ కూర బాగుంటుందండి కాంబినేషను. దోసకాయ అయితే ప్రస్తుతం తీసుకోలే, గోంగూర ఉంది కదా అని చెప్పేసి గోంగూర ఎండి చేపలు అయితే చేస్తున్నాను. మరీ వేడవ్వకూడదు నీళ్ళు, కొంచెం లైట్గా వేడవుతే చాలు. ఎండి చేపలను అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా తెల్లగా ఉంది కదా, అవి అయితే కనిపించకూడదు. ఇలా రుద్దేసుకుంటే పోతుంది తెల్లదనం అనేది. అప్పుడు ఎండి చేపలు నీట్గా ఉంటాయి. చూడండి ఇలా నీట్గా వస్తాయి. ఇది ఎలా ఉంది క్లీన్ చేస్తే, ఇలాగైతే క్లీన్ చేసేసుకోవాలి. ఇలాగైతే శుభ్రంగా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. గోంగూర అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. గోంగూరని మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఇందులోకి తగినంత నూనె అయితే వేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్న ఎండి చేపలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి, లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు, బాగుంటాయి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలండి. పోపు గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని అయితే మధ్యలో తుంచుకొని 2 వేసుకున్నానండి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా ఏమైనా కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి, ధనియాల పౌడరు. నేనైతే ఏమి వేయడం లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ఎందుకులే అవన్నీ అని ఫ్రై చేసుకున్న ఎండి చేపలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న గోంగూరను అయితే వేసేసుకోవాలి. నేనైతే పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకున్నాను అండి. ఇప్పుడు ఈ గోంగూర కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వీడియో తినేటప్పుడు తీద్దామంటే నేను తినకూడదు కదండి ఆ టైంలో, అందుకని తీయలేదు. ఇంకా నైట్ అయితే తింటున్నాను, అప్పుడు మీతో అయితే షేర్ చేస్తున్నా అండి. మునక్కాయ పచ్చడి అయితే పెట్టానండి నేను ఫస్ట్ టైం. నేను ఓన్గా వీడియోలో చూసే పెట్టానండి. చాలా బాగా కుదిరింది, మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చిందంట. ఇంకా గోంగూర పచ్చడి కూడా టేస్ట్ చూశాను, చాలా బాగుంది. ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్కే రంజా వ్లాగ్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.